హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. మళ్ళీ మరొక ఓటీటీ వీడియోతో మేము ముందుకొచ్చేసాం. ప్రతి వీక్ లానే ఈ వీక్ కూడా ఓటీటీలో మంచి కంటెంట్ రిలీజ్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, రీసెంట్ ఓటీటీ రిలీజెస్ ఏమున్నాయో చూసేద్దాం. సింగిల్ ప్రైమ్ వీడియో. శ్రీ విష్ణు అండ్ సెటారికల్ కామెడీ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ విడదీయలేని పదాలు అయిపోయాయి. ఇక శ్రీ విష్ణుకి వెనల్ కిషోర్ తోడైతే ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పక్కర్లేదనుకుంటా. ఇలాంటి హిలేరియస్ కాంబోతో వచ్చిన మూవీయే సింగిల్. ఇంకా వీళ్ళకి తోడు ఒక పక్క ఇవానా, ఇంకో పక్క కేతికా శర్మ, అలా మొత్తం అన్ని యాంగిల్స్ కవర్ చేసేశారు. ఒక మంచి ఫన్ వాచ్. స్టోలెన్ ప్రైమ్ వీడియో. ఒక రైల్వే స్టేషన్ లో ఒక బేబీని కిడ్నాప్ చేస్తారు. ఈ కేసులో అనుకోకుండా ఇద్దరు బ్రదర్స్ ఇరుక్కుంటారు. అసలు బేబీని ఎవరు స్టీల్ చేశారు, ఈ బ్రదర్స్ కి దానికి లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ఎక్సలెంట్ థ్రిల్లర్ చూసేయాల్సిందే. పాతాళ్ లోక్లో విశాల్ త్యాగి యాక్టరే ఇందులో లీడ్. అసలు చాలా నార్మల్ గా స్టార్ట్ అయ్యే ఈ మూవీ వెళ్లే కొద్దీ మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది. మూవీ అయితే టోప్ ఉంది. జస్ట్ గంటన్నర అంతే. ప్రైమ్ లో ఉంది, చూసేయండి. జిమ్ఖానా, సోనీ లివ్. ఈ మధ్య నస్లిన్ స్క్రిప్ట్ చాయిసెస్ అదిరిపోతున్నాయి. ప్రేమలు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యూజువల్లీ ఎవరైనా సేఫ్ చాయిస్ గా ఇంకో లవ్ స్టోరీ తీసుకుంటారు. కానీ నస్లిన్ మాత్రం కొత్తగా ట్రై చేద్దామని ఈ మూవీ చేశారు. ఒక ఫన్ బ్రీజీ లైట్ వాచ్ లా ఉంటుంది ఈ మూవీ. బాక్సింగ్ సీన్సే కాదు, కామెడీ అండ్ ఆ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ సీన్స్ కూడా ఫన్ ఉంటాయి. లైఫ్లో పర్పస్ తెలుసుకోవడం కోసం గెలవడం కాదు, కొన్నిసార్లు ఓడిపోవాల్సి ఉంటుంది అనే మెసేజ్ కూడా ఉంటుంది. ద అకౌంటెంట్ 2 ప్రైమ్ వీడియో. హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి అకౌంటెంట్ మూవీ ఐడియా ఉండే ఉంటుంది. పార్ట్ 1 కూడా ప్రైమ్లోనే ఉంది. ఆటిజం కండిషన్ ఉన్న ఒక అకౌంటెంట్ క్రైమ్ వరల్డ్ని ఎలా నావిగేట్ చేశాడు, తనకొచ్చిన ఛాలెంజెసే ఈ మూవీ. యాక్షన్ అండ్ కామెడీ బ్యాలెన్స్ చేస్తూ ఒక చిల్ టోన్లో వెళ్తుంది మూవీ. అలా టైం పాస్కి చూసేయచ్చు బోత్ పార్ట్స్ కూడా. జాట్, నెట్ఫ్లిక్స్. పక్కా బాలయ్య సినిమా ఇది. నార్త్ హీరో కాబట్టి సన్నీ డియోల్ని పెట్టి తీసేశారు అండ్ ఆయన కూడా సూట్ అయ్యారు ఈ రోల్కి. ఫస్ట్ హాఫ్ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చాక కొంచెం ట్రాక్ తబ్బింది అనిపిస్తుంది, బట్ వన్ టైం వాచ్ చేసేయచ్చు టైం పాస్ కి. ఆల్సో ఇది ఏ రేటెడ్ మూవీ. ప్రెడేటర్, కిల్లర్ ఆఫ్ ద కిల్లర్స్, జియో హాట్స్టార్. ప్రెడేటర్ అంటే మనకు తెలిసిన వర్షన్ ఆర్నాల్డ్ అండ్ వాళ్ళ ఆర్మీ గ్యాంగ్ కి ఒక అడవిలో ఎదురుపడే మాన్స్టరే. ఈ మధ్య ఈ ప్రెడేటర్ ఫ్రాంచైజ్ ని రీబూస్ట్ చేశారు. హాట్స్టార్ లోనే ప్రే అని ఒక మూవీ తీశారు. ఇప్పుడు ఈ కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ అనేది యానిమేటెడ్ మూవీలా తీశారు. ప్రెడేటర్ లాంటి ఆల్ఫా కిల్లర్ ని వర్సెస్ వైకింగ్స్ వర్సెస్ సమురాయిస్ వర్సెస్ ఫైటర్ పైలట్స్ అని మొత్తం 3 మ్యాచ్అప్స్ పెట్టారు. యాక్షన్ అయితే అద్దరిపోయింది. ఇన్ఫాక్ట్ ఈ ఫ్రాంచైజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ లో ఇది పక్కా ఉంటది. ఒక ఫన్ యాక్షన్ మూవీ విత్ కూల్ కిల్లింగ్ సీన్స్ చూడాలి అనుకుంటే ఇది చూసేయండి. శుభం, జియో హాట్స్టార్. సమంత ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ లా మారి చేసిన మూవీ. సినిమా బండి డైరెక్టర్. ఆబ్వియస్లీ బాగుంటది. థియేట్రికల్ రిలీజ్ అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. హారర్ కామెడీస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కడం అనేది చాలా రేర్, కానీ ఇక్కడ అదే జరిగింది. ఒక డీసెంట్ ఫన్ హారర్ కామెడీ చూడాలి అంటే ఈ మూవీ మీద ఒక లుక్ వేసేయండి. కేసరి 2 జియో హాట్స్టార్. బ్రిటిష్ వాళ్ళ క్రూరత్వానికి పరాకాష్ట ఈ ఈవెంట్. కేసరి 2లో ఈ ఈవెంట్ వల్ల వచ్చిన ట్రామానే ఎక్స్ప్లోర్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఒక బ్యారిస్టర్ ని పంపిస్తారు. వాళ్ళకి ఫేవర్ గా ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే మ్యాటర్ సైలెంట్ చేసేయచ్చు అనుకుంటారు. కానీ ఆ బ్యారిస్టర్ ఎలా రివర్స్ అయ్యాడు, బ్రిటిష్ ఎంపైర్ కి ఎలా ఎదురెళ్లాడు అనేదే స్టోరీ. ఒక పేట్రియాటిక్ మూవీ ప్లస్ కోర్ట్ రూమ్ డ్రామా చూడాలి అనుకుంటే ఈ మూవీ ఒక లుక్ వేసేయచ్చు. ప్లేన్ ప్రైమ్ వీడియో. 300 మూవీలో హీరో మళ్ళీ ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చేసారు. కొంతమంది ప్యాసింజర్స్ తో వెళ్తున్న ఒక కమర్షియల్ ఫ్లైట్ బ్యాడ్ వెదర్ వల్ల ఒక ఐలాండ్ లో క్రాష్ అయిపోతుంది. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఐలాండ్ని కొంతమంది టెర్రరిస్ట్ కంట్రోల్ చేస్తారు. సో అక్కడి నుండి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది స్టోరీ. ఒక డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావాలి అనుకుంటే ఈ మూవీ ఒక లుక్ వేసేయచ్చు. లాస్ట్ బ్రెత్ ప్రైమ్ వీడియో. సముద్రం అండర్ గ్రౌండ్ లో గ్యాస్ లైన్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వన్ ఆఫ్ ద డేంజరస్ జాబ్స్ లో ఇదొకటి. అండర్ వాటర్ లో ప్రెషర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం తేడా జరిగినా కనీసం రెస్క్యూ చేసే ఛాన్స్ కూడా ఉండదు. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుండి ఒక మెయింటెనెన్స్ క్రూ ఎలా బయటపడ్డారు అనేదే స్టోరీ. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఇది, చూసేయండి. పడక్కలం, జియో హాట్స్టార్. ఒక ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్ ఉంటుంది. అది యూజ్ చేసి వేరే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. ఈ వస్తువు వల్ల ఈ క్యారెక్టర్స్ లైఫ్ లో ఎలాంటి ఫన్నీ ఈవెంట్స్ జరిగాయి అనేదే స్టోరీ. ఒక ఫన్ టైం పాస్ మూవీలా చూసేయచ్చు. టైటన్. మీకు గుర్తుందా, కొన్నాళ్ళ క్రితం కొంతమంది బిలియనర్స్ కలిసి ఒక సబ్మెరైన్ వేసుకొని సముద్రం లోపలికి వెళ్లారు. కానీ వాళ్ళకి అక్కడ ఇష్యూస్ వచ్చి మొత్తం సబ్మెరైన్ అంతా క్రాష్ అయిపోయింది. కనీసం వాళ్ళ బాడీస్ కూడా దొరకలేదు. వన్ ఆఫ్ ద కాస్ట్లియస్ట్ డిజాస్టర్స్. దాని వెనక బిహైండ్ ద సీన్స్ స్టోరీయే ఈ డాక్యుమెంటరీ. 11
ప్రైమ్ వీడియో. ఒక ఆనెస్ట్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్, ఒక సైలెంట్ కిల్లర్, వీళ్ళిద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ చేజ్. సింపుల్ గా చెప్పాలంటే ఇదే ప్లాట్. నవీన్ చంద్ర గేవ్ అ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. ఈ మూవీ ప్రైమ్ లో ఉంది. ఇవి మాత్రమే కాదండోయ్, సిరీస్లు కూడా ఉన్నాయి. రానా నాయుడు సీజన్ 2 నెట్ఫ్లిక్స్ లో వచ్చేసింది. అలానే రితు వర్మ కొత్త వెబ్ సిరీస్ దేవికా అండ్ డానీ కూడా హాట్స్టార్ లో వచ్చేసింది. రొమాన్స్ అండ్ హారర్ మిక్స్ చేసి ఒక ఎంటర్టైనింగ్ సిరీస్ తీశారు. సో ఇవ్వండి ఈ వీక్ ఓటీటీ రిలీజెస్. ఫ్యూచర్ అప్డేట్స్ కోసం టైవ్యూ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టైవ్యూ.